దేవతలలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. ఆమెను సాధారణంగా వితంతువుగా, బలహీనమైన రూపంలో చూస్తారు. అదృష్టం కోసం కాదు, త్యాగ మహత్తును చాటి చెప్పే ఆ దేవత 10 మంది మహావిద్యలలో ఒకరైన తల్లి ధూమావతి. ఆమె రాక్షసి కాదు, ఆమె పుట్టుక వెనక ఒక లోతైన పురాణ గాథ ఉంది. ఒక ప్రశాంత మధ్యాహ్నం కైలాసంలో పార్వతీదేవికి వివరించలేని, అదుపు చెయ్యలేని విశ్వ ఆకలి కలిగింది. ఆమె ఆహారం కోసం మహాదేవుడిని అభ్యర్థించింది. కాని శివుడు అప్పుడు తీవ్రమైన ధ్యానంలో ఉండి స్పందించలేదు. పదే పదే వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఆకలితో ఉన్న పార్వతి కోపంతో శివుడినే మింగేసింది. శివుడు ఆమెలో విలీనమైన మరుక్షణమే ఆమె శరీరం నుండి దట్టమైన నల్లటి పొగ వెలువడింది. ఆ పొగ కారణంగా ఆమె అందమైన రూపం ఒక వృద్ధ, దౌర్భాగ్య వితంతువులా మారిపోయింది. అప్పుడు ఆమె లోపల నుండి శివుడు తన యోగశక్తులతో ఇలా పలికాడు: పార్వతీ, నేను చైతన్యం లేనిదే, నీవు శక్తి అసంపూర్ణుడవి అని అంటూ ఆయన ఆమె నుండి బయటకు వచ్చాడు. ఆ పొగతో కూడిన ఆమె వికారమైన రూపాన్ని చూసి శివుడు ఇలా అన్నాడు: నీ ఆకలిలో నీవు భర్తను మింగినందున ఇకపై నీవు వితంతువు రూపంలోనే ఉంటావు. నీవు ప్రపంచంలోని ప్రతి త్యాగానికి, ప్రతి లోపానికి, ప్రతి శూన్యతకు ప్రతీకగా ఉంటావు. నిన్ను ధూమావతి అని పిలుస్తారు. ఇది ఆమెకు శాపం కాదు, ఆమెకు కేటాయించిన ఒక గొప్ప పాత్ర. సృష్టికి ముందు, ప్రళయం తర్వాత మిగిలి ఉండే శూన్యతకు ఆమె సంకేతం. ప్రపంచంలోని బంధాలు, అందాలు నశించినప్పటికీ కేవలం చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుందనే సత్యాన్ని ఆమె బోధిస్తుంది. అత్యంత తీవ్రమైన దుఃఖం, నష్టంలో కూడా ఒక దైవిక శక్తి దాగి ఉందని ఆమె నిరూపిస్తుంది. అందుకే ఆమెను ధనం, సౌందర్యం కోసం కాకుండా సంసార బంధాల నుండి విముక్తి కోసం, పరిపూర్ణ నిర్లిప్తత కోసం పూజిస్తారు.